मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి MBBS చేస్తున్న స్టూడెంట్స్కి కానీ లేదా నీట్ 2026కి ప్రిపేర్ అవుతూ MBBS సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు కాలేజ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరు సాల్వ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమన్నా సమస్యలు ఉంటే ఎవరిని అప్రోచ్ కావాలి, అఫీషియల్గా ఎన్ఎంసీ వాళ్ళని అప్రోచ్ కావచ్చు. ఎన్ఎంసీ వాళ్ళే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అని కొత్తగా తీసుకొని వచ్చారు ఒక సిస్టమ్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఏంటి అంటే MBBS విద్యార్థులు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు, మనం కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. ఒక రకంగా చెప్పాలి అని అంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. ఇది ఎన్ఎంసీ వాళ్ళకు డైరెక్ట్గా మనం మెయిల్ రాయొచ్చు. ఈ కాలేజ్లో సార్ నేను MBBS ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, సెకండ్ ఇయర్ స్టూడెంట్ని, ఈ కాలేజ్లో ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, సో నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, తర్వాత నన్ను ఇక్కడ ర్యాగింగ్ ఎక్కువ ఉంది, ఎవరు రెస్పాండ్ కావట్లేదు అని మీరు అప్రోచ్ కావచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ భయపడతారు, ఎందుకంటే ఎవరికి చెప్పాలో తెలియదు. ఒక మెడికల్ కాలేజ్లో ఉన్న ఒక స్టూడెంట్ ఆ కాలేజీలో ఎవరికి చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఆ పర్సన్స్ ఖచ్చితంగా మేనేజ్మెంట్కి ఫేవరబుల్గా ఉంటారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కాకుండా చాలా ఇష్యూస్ చూస్తుంటాము. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని ఎన్ఎంసీ వాళ్ళే ఇచ్చారు. అది ఎలా ఇవ్వాలో అఫీషియల్గా మీకు ఫస్ట్ చూపిస్తాను. క్లియర్గా మనకు వెబ్సైట్లోనే ఇచ్చారు. మీరు ఏం చేయండి అంటే జస్ట్ గూగుల్లో ఎన్ఎంసీ అని క్లిక్ చేయండి. ఎన్ఎంసీ అని క్లిక్ చేస్తే దీన్ని మనకి ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది కదా ఎన్ఎంసీ ఇంటర్ఫేస్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్దే ఆన్లైన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫర్ యూజీ స్టూడెంట్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి, లేదా మీకు మొత్తం చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్. దాన్ని అక్కడ సైడ్ స్క్రోల్ అవుతుంది కదా, వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఆన్లైన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫర్ యూజీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనికి క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు? ఇది 26th రోజు ఇచ్చారు. ఓకే, ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఎన్ఎంసీ, అంటే ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఏ కాలేజ్ అయినా సరే, అది ఎనీథింగ్, ఎయిమ్స్ కానీ ఎనీ కాలేజ్ ఏదైనా సరే, మీరు MBBS స్టూడెంట్ అయ్యుండి మీకు సమస్యలు వస్తే వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫర్ యూజీ స్టూడెంట్స్ అని ఉంది క్లియర్గా. ఓకే, నేషనల్ మెడికల్ కమిషన్ హ్యాస్ మేడ్ లైవ్ ఆన్లైన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ seeking feedback inputs from graduate medical students of medical colleges institutions under the purview of NMC. This feedback aims to gather your valuable anonymous feedback on various aspects on your medical colleges and medical education experiences. ఇది మొత్తం ప్రైవేట్ గవర్నమెంట్ అందరికి సంబంధించింది. దీన్ని మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లినికల్ ట్రైనింగ్ కానీ, పేషెంట్ ఎక్స్పోజర్ కానీ, తర్వాత ఫ్యాకల్టీ కానీ, ల్యాబ్స్ కానీ ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో మీరు వెబ్సైట్ ఇస్తారు చూడండి. ఇక్కడ ద ఆన్లైన్ ఫామ్ కెన్ బి యాక్సెస్డ్ వయా NMC వెబ్సైట్ హోమ్ పేజ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, URL లింక్ ఉంది ఇక్కడ, https:/application.nmc.org.in/student-feedback అని ఉంది. దీన్ని క్లిక్ చేసి దీనికి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అనమాట. ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, వెరీ క్లియర్గా ఇచ్చారు ఇది. ఓకే, ఇది మీకు ఇంకా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. అసలు ఏమేమి చేసుకోవచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు అంటే దేశవ్యాప్తంగా MBBS చదివే విద్యార్థులు కళాశాలలో తమ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని NMC పరిధిలోని IT విభాగం సూచించింది. ఓకే, ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్ ఫామ్ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల అనేక యూజీ కళాశాలలో సౌకర్యాల కొరత, ఇది చాలామంది ఫేస్ చేస్తుండ్రు. సార్ మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటున్నారు, ఫ్యాకల్టీ బాగాలేరు, అసలు మాకు క్లాసెస్ జరగట్లేదు, ఇలా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇది యూటిలైజ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. స్టూడెంట్ పేరు ఎక్కడ బయటపడదు, క్లియర్గా అందులో ఇచ్చారు, కాన్ఫిడెన్షియల్గా పెడతారు, మీ నేమ్ ఎక్కడ రివీల్ చేయరు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సింపుల్గా. ఓకేనా, ఫిర్యాదుల వెల్లువెత్తి నేపథ్యంలో NMC ఈ విధానాన్ని తెచ్చింది. చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి NMC ఈ విధానం తెచ్చింది. హోమ్ పేజీలో ఈ ఆన్లైన్ ఫామ్ అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు చూపించాను కదా అది. సో ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావడానికని నేను ఇలా ఇచ్చాను. టీచింగ్ గురించి, లెక్చరర్ల గురించి, మీకు టీచింగ్ ప్రాబ్లం ఉన్నా, లెక్చరర్ ప్రాబ్లం ఉన్నా, ఫ్యాకల్టీ అందుబాటులో మరియు క్వాలిటీ, అసలు చెప్పేది అర్థమవుతుందా లేదా, తర్వాత క్లినికల్ ట్రైనింగ్,
పేషెంట్ ఎక్స్పోజర్, ల్యాబ్స్ అండ్ డిసెక్షన్ హాల్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. డిసెక్షన్ హాల్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవన్నీ. నెక్స్ట్ ల్యాబ్స్, డిసెక్షన్ హాల్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్, కమ్యూనిటీ మెడిసిన్, గ్రామీణ ట్రైనింగ్ అని, ర్యాగింగ్, స్టూడెంట్ విద్యార్థుల భద్రత, క్యాంపస్ కల్చర్, విద్యార్థి యొక్క సంక్షేమం, యాంటీ ర్యాగింగ్ చర్యలు, ఫిర్యాదుల పరిష్కారం, మెంటల్ హెల్త్ సపోర్ట్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కరిక్యులం అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఎన్ఎంసీని అప్రోచ్ కావచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ధైర్యంగా మీరు ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ ఇచ్చాను, ఇంతకుముందు ఇచ్చాను కదా application.nmc.org.student feedback అని, దానికి మీరు మెయిల్ చేయొచ్చు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఇది చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. స్టూడెంట్స్ మీరు ఏదనుకుంటే అది అవుతుంది. మీరు ఎప్పుడైతే భయపడతారో ఖచ్చితంగా ఈ మాఫియా ఉంటుంది కదా, మేనేజ్మెంట్ మాఫియా, ఆ మెడికల్ కాలేజెస్ అన్నీ స్టూడెంట్స్ యొక్క మన పేరెంట్స్ కట్టే డబ్బులతోటే నడుస్తుంది. గవర్నమెంట్ ఫండింగ్ తోటే నడుస్తాయి. గవర్నమెంట్ కాలేజెస్ అయితే. సో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు ఈ స్టెప్ తీసుకున్నారంటే మీ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవుతాయి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ధైర్యంగా స్టెప్ తీసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ జెన్యున్గా కనిపించి వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఇది జెన్యున్ ప్రాబ్లం అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. స్టూడెంట్స్కి అల్టిమేట్ సపోర్ట్ చేస్తారు. మీ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంటాయి కదా, ఫొటోస్, డాక్యుమెంట్స్, ఏది ఉంటే అది ప్రూఫ్ పెట్టి మరీ మెయిల్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కొన్ని కాలేజీలో అయితే 4.5 years కదా, 5 years ఫీజు తీసుకోవడం జరుగుతుంది. సో ఎనీ మేనేజ్మెంట్ స్టూడెంట్ కానీ, కేటగిరీ ఏ స్టూడెంట్ కానీ, ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా ఎంబీబీఎస్ ప్రిపేర్ నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు కదా, నెక్స్ట్ ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అవుతారు కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరిని అప్రోచ్ కావాలి అంటే ఎన్ఎంసీ వాళ్ళనే అప్రోచ్ కావాలి. వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ధైర్యంగా ఈ స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎవరైనా నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ కౌన్సిలింగ్ ఏ కాలేజ్ బెటర్ ఏంటి అనేది మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.